ప్రస్తుత సమయంలో నమ్మేంత మంచి వాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి స్వభావం. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మడం నా తుది ధర్మము. ఆ తిరుమలేశుడితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణంలో నిరంతరంగా లీనమైతే జీవితం నుంచి అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అనేసి నా నమ్మకం. ఎందుకంటే దేవ ఋషి నారదుడి నాదంలోను, బ్రహ్మ ఋషి వేదవ్యాసుని వాణిలోను పావనత, పునీతత్వం, దైవత్వాన్ని ప్రసాదిస్తూ వీధి వీధుల్లో విరాజిల్లేది వెంకటాచలపతి నామస్మరణ. వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణ, కృప మరియు అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆ దైవానుగ్రహం వల్లే ప్రతి ఒక్క భక్తుడి జీవితం నిలబడుతుంది. ఇంకా మనందరికీ తెలిసిందే, స్వయంగా దేవతలు, గరుడు, గంధర్వులు, యక్షులు విరహభరితమైన గీతాలను ఆలపిస్తూ ఆయన్ని స్తుతిస్తారు. ఈ పవిత్రమైన అరుణోదయ వేళ మనకు ఒక ఆధ్యాత్మిక మరియు అపూర్వమైన శక్తిని ప్రసాదిస్తోంది. కావున ఈ ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి తన అందమైన దివ్య ముఖ దర్శనంతో అందరినీ ఆశీర్వాదించమని మరియు ఆయురారోగ్యాలతో ప్రసాదించమని భక్తితో ప్రార్థిస్తున్నాను. ఇంకా వినయంతో, భక్తితో అర్పిస్తున్న మా ప్రార్థనలను స్వీకరించాలి మరియు దైవ అపార కృపతో మా విన్నపాలను దయతో గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాలు నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. కుళ్ళిన కూరగాయలతో మంచి భోజనం చేయలేనట్లే మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని ఎంతగా ప్రార్థించినా ఆ శ్రీనివాసుడి కృప మనకు దక్కదు. కావున కోపం, ద్వేషం, లోభం, మోహం, అహంకారం, అసహనం, వైరం, దురాశ వంటి అపవిత్ర భావాలను దరిదాపులోకి రానివ్వకూడదు. భక్తులందరూ కూడా గల్లీ గల్లీ, వాడ పల్లె పల్లె, దేశ విదేశాలు మరియు కోన కోన నుంచి ఆకాశానికి తాకే కొండ శిఖరాలపై కొండ మెట్లు ఎక్కి శ్రీనివాసుడి పాదాల సన్నిధి చేరుకొని ఒక మధురానందాన్ని పొందుతారు. భక్తులందరికీ నేను చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం, ధాన్యం పెరుగుతుంది, శక్తి వెలుగుతుంది, అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకం అవుతుంది అని నేను చెప్పగలను. సిరులు, నిధులు, ఐశ్వర్యం, వైభవం, సౌకర్యం, సౌలభ్యం, ఆనందం ఇవన్నీ దేవుడి అనుగ్రహంతోనే సాధ్యం. నేను పర్సనల్ గా అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను. లైఫ్ లో ఏ స్టేజ్ లో కూడా మనం ఉన్నా వీ షుడ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మాలి. స్పిరిచువాలిటీ కూడా మనం యాక్టివ్ గా ఉండాలి. అందుకే చెప్తాను, నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. ఆ మనసున్న మహారాజు దైవం ఒకటే. కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది.